మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828283. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎప్పటిలాగే కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. అండ్ చాలా మంచి కామెంట్స్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ అండ్ మోస్ట్లీ కొన్ని వీడియోస్కి అయితే చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. అండ్ ఈరోజు కూడా మనం ఏమాత్రం లేట్ చేసుకోకుండా ఒక విషయాన్ని రివీల్ చేస్తాను. అండ్ రివీల్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే, అండ్ చాలామంది మోస్ట్లీ గాయ్స్ మీకైతే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని మీరు చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారా? సో చాలామంది ప్రాబ్లం ఏంటి అంటే నచ్చటం అనేది అది మనం చిటికేసినంత ఈజీగా జరిగిపోతుంది అనమాట. ఒక పర్సన్ మనకి బాగా నచ్చేసారంటే వాళ్ళ మాట తీరో, లేకపోతే వాళ్ళ పద్ధతి, లేకపోతే వాళ్ళ హైట్, వాళ్ళ కలర్, లేకపోతే ఏదో వే ఆఫ్ టాకింగ్ సమ్ ఏదో ఉంటుంది కదా. అండ్ దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే సో వాళ్ళు అందం ముఖ్యంగా చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు దేనికైనా కనెక్ట్ అవ్వడం సింపుల్గా జరిగిపోతుంది వితిన్ సెకండ్స్లో అనమాట. కానీ జరగటం ఓకే, బట్ మీకు జరిగింది అవతల వాళ్ళకి కూడా జరగాలి అంటే మాత్రం దానికి టైం పడుతుంది కదా. సో అప్పుడు మీకు ఆలోచన స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు కలిగిన ఇష్టం వాళ్ళకి కలగాలంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఏం చేస్తే నాకు దగ్గర అవుతారు, ఏం చేస్తే నేనే ప్రాణంగా బ్రతుకుతారు, ఏం చేస్తే నన్ను వదిలి వెళ్ళకుండా ఉంటారు. ఇలాంటి ఆలోచనలన్నీ ఫర్దర్గా వన్ బై వన్ వస్తూ ఉంటాయి అన్నమాట గాయస్. నాకు తెలుసు మీ అందరికి వస్తూ ఉంటాయి. కానీ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పేస్తాను, క్లియర్గా చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో ద్వారా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నా, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వాలని కోరుకుంటున్నారో అది కొద్ది రోజుల్లో నిజం అవ్వబోతుంది అనమాట. సో నేను ఇంక వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరేం చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్గా ఐ థింక్ జస్ట్ మాకు పరిచయం దగ్గరే ఆగిపోయింది. ఎలా డీప్ అవ్వాలి, ఎలా క్లోజ్ అవ్వాలి అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక ఇంప్రెషన్ కలగాలి మీ పైన. అంటే ఎలా అంటే అండ్ చూసినప్పుడు స్పాట్లో కలగకపోయినా కూడాను కొంతమందికి ఇంప్రెషన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. మీరేం చేయాలి అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి ఫుల్ అటెన్షన్తో వాళ్ళు చెప్పేది మాత్రం చాలా కేర్ఫుల్లీ వినండి గైస్. ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యంగా వాళ్ళ అందాన్ని పొగట్టడం, అందాన్ని మెచ్చుకోవటం ఇలాంటివి చేసే కన్నా కూడాను వాళ్ళు చెప్పే మాటలను శ్రద్ధగా వినే వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతుంటారు అనమాట. సో ఎందుకంటే అది అమ్మాయిల మెంటాలిటీ. ఎప్పుడైతే అమ్మాయి అది ఏం చెప్తుందో, ఎమోషనల్ చెప్తుందో, లేకపోతే ఫన్నీగా మాట్లాడుతుందో, లేకపోతే ఒక సీరియస్ సిచ్యువేషన్ డిస్కస్ చేస్తుందో, లేకపోతే నార్మల్గా మాట్లాడుతున్నా సరే, అంటే టాకింగ్ ఏదైనా కావచ్చు. బట్ మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు చెప్పేది మంచిగా వినాలి అనమాట. సో ఎప్పుడైతే పేషెన్సీతో వాళ్ళు చెప్పేది వింటారో వాళ్ళకి తెలియకుండానే అమ్మాయిలకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఇంకా కనెక్ట్ అవ్వాలని, అలాంటి వాళ్ళతో ఇంకా షేర్ చేసుకోవాలని, అలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అమ్మాయిలకి అనిపిస్తుంది. కాబట్టి సో మీరు ఎప్పుడు కూడాను అండ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మొబైల్ చూస్తూ ఉంటాం, పక్కన చూస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం ఇంట్రెస్ట్తో, ఇష్టంతో వాళ్ళు చెప్పే మాటలు వింటున్నట్టుగా మీరు ఉండాలి. ఓకే, అర్థమైంది కదా. ఇదొక ప్లస్ పాయింట్ మీకు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ అమ్మాయిలు ఎక్కువ ఇంప్రెస్ అయ్యేది, ఎలాంటి అబ్బాయిలకి ఇంప్రెస్ అవుతారు అంటే సో అమాయకత్వంగా ఉండేవాళ్ళు. అంటే అమాయకత్వం అంటే మీరు పిచ్చిగా లేకపోతే పిచ్చి వాళ్ళగా అని కాదు, కానీ బట్ అంటే ఇన్నోసెంట్గా అనమాట. సో అంటే ఎక్కువగా ఓవర్గా మాట్లాడే వాళ్ళకన్నా కూడాను, అంటే కొంచెం అతిగా మాట్లాడే వాళ్ళకన్నా కూడాను సో కామ్ అండ్ డీసెన్సీని మెయింటైన్ చేస్తూ కొంచెం సిగ్గుతో, కొంచెం మొహమాట పడుతూ ఉంటారు చూసారా. అలాంటి ఇన్నోసెంట్ గాయస్కి అమ్మాయిలు ఫుల్ కనెక్ట్ అయిపోతారు గాయస్. నిజంగా చెప్తున్నాను. మీరు మాత్రం మేబీ సెన్సిటివ్ పర్సన్ అయితే ఇంకా డౌటే లేదు. మీకు ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళు చాలా ఎర్లీగా కనెక్ట్ అయిపోతారు మీకు. కానీ ఇక్కడ మేబీ మీరు ఆ పర్సన్ కాదు, నేను చాలా టామ్ బాయ్ టైప్ అన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిందే. మీరు అమ్మాయి ముందైనా కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనమాట. అంటే అక్కడ కూడా మీరు ఓవర్ టాక్ చేయకుండా సో షాప్ చేయటం కానీ అలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్లీ కంట్రోల్ అవ్వాల్సిందే మీకు. అలాంటి వాళ్ళకి అమ్మాయిలు సెట్ కారు. మేబీ సెట్ అయినా ఎక్కువ రోజులు మీతో ట్రావెల్ అవ్వరు వాళ్ళు. అండ్ అందుకే చెప్తున్నాను. అండ్ అంటే మేబీ అది
స్టార్టింగ్ నుంచి ఉంటే ఓకే హ్యాపీనే అలాంటి పర్సన్స్ అయితే మాత్రం. బట్ డెఫినెట్లీ కొంచెమైనా మారాలి, వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వాలి, ఇంప్రెస్ అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్లీ మీరు కొంచెం డీసెన్సీని మెయింటైన్ చేయాలి అనమాట. అంటే ఎలా ఉండాలి అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా సో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, ఓవర్గా వెళ్ళమాకండి. ఓకే, ప్రతిదీ కూడా మీకు తెలుసో లేదో కానీ అమ్మాయిలు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు, అబ్బాయిల కన్నా కూడాను అమ్మాయిలు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు, చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో మీరు ఎక్కడ దొరకకూడదు వాళ్ళకి. సో మీరు మంచిగా మీరు ఎలా అయితే ఉండాలి అనుకున్నారో అలానే ఉండండి. అంటే మిమ్మల్ని పూర్తిగా మీరు చేంజ్ చేసేసుకోండి ఒక అమ్మాయి కోసం అని నేను చెప్పను, కానీ బట్ కొన్ని విషయాల్లో మాత్రమే కొంచెం అమ్మాయి కనెక్ట్ అవ్వాలంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి, తప్పదు అనమాట. ఇష్టపడుతున్న వాళ్ళు మన లైఫ్లోకి రావాలి అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాలి అనమాట. మేబీ నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కువగా గర్ల్స్ ఇలాంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంటారనమాట, కొంచెం మొహమాట పడుతూ సిగ్గుపడుతూ అమాయకత్వంగా. సో డీసెంట్గా ఉండే అబ్బాయిలకి బాగా దగ్గర అవుతుంటారు కాబట్టి చెప్తున్నాను. వచ్చేసి అమ్మాయిల మెంటాలిటీ గురించి మాట్లాడుకుంటే కొంతమంది అమ్మాయిలు చిలిపిగా ఉంటారు, కొంతమంది అమ్మాయిలు కూడా ఇన్నసెంట్గా ఉంటారు, కొంతమంది అమ్మాయిలు గలగలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికి ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉంటే లైఫ్ బాగుంటుంది, ఇలా ఉంటే వీళ్ళతో సంతోషంగా ఉంటాము, వీళ్ళతో ఉంటే మంచిగా కనెక్ట్ అవుతాము అని అనిపించాలి అంటే మాత్రం మీరు కొన్ని చేయాల్సిందే అనమాట. సో వాటిల్లో ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయికి కావాల్సింది తీసి ఇవ్వటం. అంటే చిన్న స్మాల్ థింగ్స్కి గర్ల్స్ చాలా ముచ్చట పడిపోతూ ఉంటారనమాట, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. పెద్ద యుద్ధాలు చేయండి, పెద్ద త్యాగాలు చేసేసేయండి వాళ్ళ కోసం అని నేను చెప్పను, మీరు చేయొద్దు కూడా అనమాట. కానీ చిన్నవైనా చేయండి మీ స్తోమతకి తగినంత, ఏదైనా సరే వాళ్ళ కోసం. లేదా వాళ్ళు ఏదైనా ఒక వస్తువు ఇష్టపడుతున్నారు, ఒక ప్లేస్ ఇష్టపడుతున్నారు, మీరు అది సర్ప్రైజ్గా చేయొచ్చు, చెప్పి అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం అనుకోండి. కానీ వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో అది కొనివ్వటం కానీ నిజంగా ఆ టైంలో వాళ్ళకి ఒక హ్యాపీ వస్తుంది అనమాట. అది ఏదైనా ఒకటి మనకు కావాలనుకున్నప్పుడు అది సర్ప్రైజ్గా కానీ ఎలా అయినా కానీ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీనెస్ ఫుల్ అయిపోతుంది అనమాట. అది మన ఫేస్లో మన ఐస్లో చాలా డీప్గా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా వాళ్ళకి ఏం కావాలి అనేది చిన్న థింగ్స్ ఉంటాయి చూసారా, బట్ అవైనా సరే నెరవేర్చడానికి మీరు ట్రై చేయండి. గాయస్ మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే యాక్చువల్ వాళ్ళ నెంబర్ ఏమైనా తెలుసున్నట్లయితే వాళ్ళకి వెంటనే టెక్స్ట్లు పెట్టేసేయటం, వన్ బై వన్ పెట్టేస్తూనే ఉంటారు, అలాగే కాల్స్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ మీరు అక్కడే పప్పులో కాలేస్తారు అనమాట. ఎందుకంటే అలా చెయ్యొద్దు. సో వన్స్ మీరు వాళ్ళతో కొంచెం పర్లేదు ఇప్పుడిప్పుడే టాకింగ్ జరుగుతుంది ఇద్దరి మధ్య అనుకున్నప్పుడు దాన్ని వెంటనే ఓవర్గా తీసుకెళ్ళమాకండి, టాప్లోకి తీసుకెళ్ళిపోమాకండి. అంటే ఏదైనా కొంచెం మెల్లమెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ సో అంతేకాని ఛాన్స్ దొరికింది అన్నట్లుగా మీరు ఓవర్గా చేసేసారు అనుకోండి, అది ఖచ్చితంగా మీకు రివర్స్ కొడుతుంది. అండ్ ఇక్కడ కూడా మేబీ మీరు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా సరే సో తర్వాత అయినా వాళ్ళు రెస్పాండ్ అవుతారని కొద్దిగా వెయిట్ చేయండి. అట్ ద సేమ్ టైం మేబీ వాళ్ళు ఏదైనా బిజీగా ఉన్నా కూడాను ఓకే నువ్వు ఫ్రీ అయిన తర్వాత డెఫినెట్లీ కాల్ చేయి, అప్పుడే మాట్లాడుకుందాము, సో అప్పటి వరకు నేను డిస్టర్బ్ చేయను. సో ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా మీరు ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో అర్థం చేసుకుని డెఫినెట్లీ వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అసలు మిమ్మల్ని అసలు ఎలా తర్వాత ఒక్కసారి వన్స్ గుర్తుపెట్టుకోండి, గర్ల్స్ తొందరగా కనెక్ట్ అవ్వకపోయినా కూడా వన్స్ కనెక్ట్ అయితే ప్రాణం పెట్టేస్తారనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ కూడా ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవటం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా అక్కడి నుంచి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా త్వరలో జరగబోతుంది అన్నమాట. అండ్ లాస్ట్గా వచ్చేసి తను ఎప్పుడైనా సరే ఏదన్నా కొంచెం బాధపడుతూ ఉన్నప్పుడు మీ సపోర్ట్ అనేది ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. అంటే ఎప్పుడైతే కొంచెం లోన్లీనెస్ ఫీల్ అవుతారో ఎమోషనల్ అవుతూ ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అది నార్మల్గా అది ఫ్రెండ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈ ఎమోషనల్ టైంలో ఎవరైతే కనెక్ట్ అవుతారో, ఎవరైతే ఓదార్స్తారో, ఎవరైతే ఆ జోనర్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటారో అక్కడ వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంటారు అనమాట. సో ఎందుకంటే అమ్మాయిలని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అంటే ఇంకా అంత ఈజీగా వదులుకోరు ఎవరిని కూడా. ఇక్కడ కూడా నేను చెప్పే పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. సో వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకొని బాధపడుతున్నప్పుడు ఏదైనా కావచ్చు, కానీ మీరు నేనున్నాను అనే విధంగా సపోర్ట్ చేయడం కానీ సో ఏదైనా కొంచెం వాళ్ళు ఆ మూడ్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా ప్రయత్నాలు చేయడం
కానీ మీరు చెయ్యండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే అడగండి, చాలా ఇంప్రెస్ అయిపోతారనమాట గర్ల్స్ అలాంటి సిచ్యువేషన్స్లో. ఫ్రెండ్స్ ఇవన్నమాట. సో అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎలాగో నేను క్లియర్గా చెప్పేశాను. మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది, మీకు ఎంతవరకు యూజ్ అవుతుందని అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడాను మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర అప్లై చేయండి. యాజ్ టీజ్గా మీకు త్వరలోనే కనెక్ట్ అయిపోతారు అని